నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. తెలంగాణ సంగారెడ్డికి చెందిన అనిల్ కుమార్ గారు తనకు కలిగిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహంతో గత 17 ఏళ్లుగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చవి చూశాను. నేను ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. శ్రీ పరంజ్యోతి కల్కి కరుణ వల్లనే నేను సత్యలోకము, ఏకము, ఇంకా నేమంలో జరిగిన అనేక కార్యక్రమాలలో పాల్గొనగలిగాను. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ అనుగ్రహం వలన నా జీవితంలో ఉద్యోగ సంపాదన, పదోన్నతులు, బదిలీలతో సహా అనేక అద్భుతాలు జరిగాయి. అయినప్పటికీ నేను ఎప్పుడూ అపరాధ భావము, అసూయ, ఆందోళనతో నిండి ఉండేవాడిని. కానీ గత 2 ఏళ్లగా అన్ని హోమాలలో పాల్గొన్న తర్వాత క్రమంగా నాలో అంతర్గత పరివర్తన మొదలైంది. 2023లో శ్రీ పరంజ్యోతి కల్కి ఆశీర్వాదంతో సత్యలోకంలో జరిగే హోమాలన్నింటిలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. డిసెంబర్ 2023లో సుదర్శన హోమంలో అంతర్యామి ఇంకా బలపడటం ద్వారా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ మనలో జాగృతి అయ్యి అంతర్గత పరివర్తనకు మార్గం సుగమం చేస్తారు. నేను ప్రత్యేకించి కేవలం ఆ ప్రయోజనం కోసమే హోమానికి వెళ్తున్నందుకు ఎంతో సంతోషించాను. హోమంలో పాల్గొన్న తర్వాత కూడా నేను భయాన్ని అనుభవిస్తున్నాను. అయినప్పటికీ అది నాకు కలవరపాటు కలిగించకుండా వెళ్ళిపోతోంది. నేను నా కోపాన్ని అదుపు చేయడంలో చాలా నిస్సహాయుడిని. ఇప్పుడు నాకు కోపం వచ్చినా అది నన్ను మానసికంగా ప్రభావితం చేయదు. అంతేగాక నేను అంతర్గతంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఫలితంగా నేను అంతర్గతంగా కలత చెందకుండా నా కోపాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాను. నా భార్య సహస్ర ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుంది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నేను సాధారణంగా కలత చెందుతూ కోపంగా ఉంటాను. ఎందుకంటే మనం వైద్యులకు ఎందుకు చెల్లించాలి అని నేను చింతిస్తూ ఉంటాను. కానీ శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహం వలన నా భార్య వైద్య పరీక్షలు, తదుపరి చికిత్సా సమయాలలో నేను ఇబ్బందికి గురి కాలేదు. నేను లోపల ప్రశాంతంగా ఉన్నాను. బాహ్య పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతూ కలవరపెట్టేవి. ఇప్పుడు నా జీవితంలో దైవీక మార్గదర్శకత్వం ఉన్నట్లు నేను భావిస్తున్నాను. అంతేగాక ఎటువంటి ఆందోళన లేదు. నా ప్రస్తుత స్థితిని, నేను అనుభవిస్తున్న పరిపూర్ణ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నాకు అపరాధ భావం ఎంతగానో తగ్గింది. ఈ ప్రయాణంలో యుగ యుగాలుగా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అయితే అంతర్గత ప్రపంచంలో పరివర్తన అనేది శ్రీ పరంజ్యోతి కల్కి యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యన జరిగిన ముక్తి మోక్ష దర్శనం సందర్భంగా శ్రీ భగవాన్ బోధించినట్లుగా మనం శ్రీ పరంజ్యోతి కల్కి కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొంటూ ఉంటే అంతా వారే చూసుకుంటారని నాకు బాగా తెలిసింది. నాకు అంతర్గత పరివర్తన, బాహ్య విజయం రెండింటినీ అందించిన నా దివ్య శ్రీ పరంజ్యోతికి నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను. కోటి కోటి ప్రణామాలు. శ్రీ అమ్మా భగవాన్ యొక్క దివ్య పాద పద్మాలకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.